జగదాభిరాముని కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. మొత్తానికైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం మెయిన్ ఆలయం నుంచి కూడా మూల విరాట విగ్రహాలను తీసుకొస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఇప్పటికే అంతా ఆలయం అంటే రాములవారి పెళ్లి రద్దు జరిగించే విధంగా ఇప్పటికే ఆలయం ప్రధాన ఆలయం దగ్గర నుంచి కూడా మూల విరాటలను తీసుకొని వస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అంటే ఈ అభిజిత్ లగ్నానికి 12 గంటలకు ప్రారంభంగా అంటే 12 గంటలకు రాములవారి పెళ్లి జరుగుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా మూల విరాట విగ్రహాలను మాత్రం ప్రత్యేకంగా అలంకరించేసుకొని భక్తుల పాదర్శనంతో అదేవిధంగా ఆలయ ఆచార ప్రకారం మూల విరాట విగ్రహాల మొత్తాన్ని కూడా ఇప్పుడు విజయవాడ స్టేడియంకి తీసుకెళ్లి వెళ్తున్నారు. మొత్తానికి అయితే మాత్రం మనం ఇప్పుడు భద్రాచలం రామాలయం దగ్గర ఉన్న ఈ విజువల్స్ క్లియర్ చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క మూల విరాట విగ్రహాలు మాత్రం ప్రత్యేకంగా ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విజయవాడ స్టేడియం దగ్గర ఎక్కడైతే కళ్యాణం జరగనుందో ఆ ప్రాంతానికి భారీ ఎత్తున కూడా అక్కడ భక్తులు చేరుకున్నారు. ఆ ప్రాంగణంలోనూ మొత్తానికి అయితే మాత్రం మూల విరాట విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత రాముల వారి కళ్యాణానికి సర్వం సిద్ధమవుతుంది. అక్కడ కూడా అదే మూల విరాట విగ్రహాలను అక్కడ రాముల వారి కళ్యాణానికి సంబంధించినటువంటి వాటిని మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉత్సవ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఇవన్నీ అక్కడికి వెళ్ళి మిదాలి స్టేడియంకి వెళ్ళిన తర్వాత చివరకు అక్కడికి సీతమ్మ వారు అదే రాముల వారు యొక్క ప్రత్యేక విగ్రహాల ద్వారా ఆ ప్రాంగణం తీసుకొని వెళ్ళి అక్కడ ప్రత్యేక క్రతువు నిర్వహించి ఆ ప్రాంగణాన్ని మొత్తం కూడా అక్కడ అంటే వేద మంత్రోచ్చరుల మధ్య వేద పండితుల సాక్షిగా ఈ యొక్క కళ్యాణ క్రతువును ముగించేస్తున్నారు. మొత్తానికైతే 12 గంటలకు జరుగుతున్న అభిజిత్ లగ్నం అనేది యావత్తు అంటే ఒకవైపున ఒంటిమిట్ట దేవాలయంలో కావచ్చు, మరోవైపున అంటే అయోధ్యపురిలో కావచ్చు. మొత్తానికైతే మాత్రం ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా అక్కడ అయోధ్యలో రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాతనే ఇక దక్షిణాయోధ్యగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క భద్రాచలంలోనూ కూడా ఈ యొక్క కళ్యాణ క్రతువు ప్రారంభమవుతుంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఒంటిమిట్ట ఆలయం సమీపం అంటే ఒంటిమిట్ట ఆలయం సంబంధించింది అక్కడ చూసుకుంటే కనుక అక్కడ దాంతో అక్కడ ముందు కళ్యాణ క్రతువు మొదలవుతుంది, అక్కడ కూడా తర్వాతనే భద్రాచలం మొదలవుతుందని ఈ విషయాన్ని ఇక్కడ ఆలయ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున కూడా తరలి వచ్చారు. ఈ యొక్క తరలి వచ్చిన భక్తులను మొత్తం కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పాటు చేయకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం అది భద్రాచలం విశిష్టత చాలా ఉంది. మొత్తానికైతే రాముల వారు వనవాసం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి పర్ణశాలకు వచ్చారు. వారు సీతమ్మ వారితో పాటు అదేవిధంగా లక్ష్మణ్తో సమేతంగా వచ్చేసారు. అయితే వచ్చిన తర్వాత ఇక రాముల సీతమ్మ తల్లి అపహరణ అయిన తర్వాత రాముల వారు సీతాదేవిని ఎత్తుక్కుంటూ ఆయన భద్రగిరి వస్తున్న తరుణం ఇక్కడ భద్ర మహర్షి అనే ఒక ముని ప్రత్యేకంగా ఆయన వేద అంటే బాగా ధ్యానం చేస్తున్న తరుణంలో ఆయన ఒక్కసారిగా ఆయనకు స్పందించి ఆయన రాముల వారికి దర్శనం అంటే రాముల వారి దర్శనం పొందిన తర్వాత రాముల వారి యొక్క మన్నన పొందిన తర్వాత భద్ర మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు రాముల వారు ఈ యొక్క కొండపై ఇల్లుస్తామని చెప్పి మాట ఇచ్చారు. తర్వాత సీతాదేవిని లంకలో కనుగొన్న తర్వాత అయోధ్య వెళ్ళి అయోధ్యలోని రాముల వారి యొక్క తనువును ఆ యొక్క రూపాంతరం సాధించి మహావిష్ణువుగా ఆయన రూపాంతరం చెందారు. ఆ తర్వాత మరలా ఇదే భద్ర మహర్షికి మరలా సభలో అంటే ఆయన కళలో కనిపించి అక్కడి నుంచి మరలా భద్రాచలంలో కొలువైతే అని చెప్పి మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం చేస్తున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు కళ్యాణం సంబంధించిన క్రతువుకు సంబంధించిన మొత్తం కూడా తరంబరాలు కాదు, ముత్యాల తరంబరాలు, పువ్వులు, చీరలు, సారెలు సంబంధించిన మొత్తం కూడా అన్ని కూడా ఇప్పుడు ఏది మన మిదాలి స్టేడియంకి చేరుకుంటున్న ఘటన ఉంది. మొత్తానికైతే మరి సంబంధించిన ఎలా ఉంటుంది ఏంటనే దానికి సంబంధించి మన భక్తులు మాట్లాడుతూ చెప్పండి. కళ్యాణ క్రతువుకు సంబంధించి ఎలా ఉంటుంది? రాముడి కళ్యాణం జగత్ కళ్యాణం, రాముడి యొక్క అనుగ్రహం జగదానుగ్రహం. రాముడి దయ సంపూర్ణమైన దయ. సీతారాముల కళ్యాణంలో పాల్గొంటే జన్మ ధరిస్తుంది. గోదావరి స్నానం చేయాలి, కళ్యాణంలో పాల్గొనాలి. జై శ్రీరామ్. జరుగుతున్న ఈ యొక్క తరుణ సంబంధం చూసుకుంటే కనుక ఈ యొక్క కళ్యాణ ఘాటు ఎలా చాలా గొప్ప ఏర్పాటు, గొప్ప ఏర్పాట్లు ఉన్నాయి. గత 12 ఏళ్ళ నుంచి రామ దర్శనానికి వచ్చా భవ్యంగా ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు రాముల వారిని ఉత్సవ విగ్రహాలను మొత్తం కూడా ఈ యొక్క ప్రాంగణానికి అంటే మిదాలి స్టేడియంకి తీసుకుని వెళ్తున్నారు. మొత్తానికైతే గర్భగుడి నుంచి కూడా రాముల వారిని ఉత్సవ విగ్రహాలతో అంటే మూల విరాట్లు అన్నిటిని కూడా తరలిస్తూ ఉన్న నేపథ్యం ఉంది. చాలా క్లియర్గా చూసుకోవచ్చు విజువల్స్ని. ఇప్పుడు ఈ క్రతువుని ఇప్పుడు అంటే ఒక వేద మంత్రోచ్చరుల మధ్యన ఒక ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. అయితే ఏది ఏమైనా సరే ఈ యొక్క వేద మంత్రాలు అదేవిధంగా ఉన్నటువంటి జరగబోతున్న ఈ యొక్క కళ్యాణం సంబంధించి చూసుకుంటే కనుక ప్రత్యేకంగా ఆలయ అధికారులు అదే పోలీస్ సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులను అంటే ఒక సెక్యూరిటీ నడుమ
రాములు వారిని బయటికి తీసుకొని వచ్చేసి కళ్యాణ మండపానికి ఆశీర్వాదం చేసేందుకు సిద్ధమవుతున్న ఘటన ఉంది. అయితే ఈ యొక్క జరుగుతున్న ఈ పవిత్ర ఈ యొక్క ఘట్టంలో చివరి ఘటన చేరుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆలయం రాములవారి కళ్యాణం సంబంధించింది. ఏది ఏమైనా సరే ఈ యొక్క కళ్యాణ ఏర్పాటు సంబంధించింది మొత్తానికైతే మాత్రం భక్తులకు మరి కాసేపట్లో దర్శనం ఇవ్వనున్న రాముల వారు సీతా సమేతంగా 12 గంటలకు అభిజిత్ లగ్నం ద్వారా అక్కడ మొత్తానికైతే కళ్యాణం జరగనుంది. లోక కళ్యాణం. ఈ యొక్క లోక కళ్యాణం తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా చాలా మంది రావడం కూడా జరిగింది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.